2014 నుంచి 2025 వరకు పోలీస్ శాఖ వారు స్వాధీనం చేసుకున్న అక్రమ బాణాసంచా నిల్వల మొత్తం విలువ 26,65,51,743 రూపాయలు అధ్యక్ష. స్వాధీనం చేసుకున్న బాణాసంచాను పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రకారం తాత్కాలికంగా సురక్షితమైన మరియు గుర్తించబడిన ప్రదేశాల్లో తాత్కాలికంగా నిల్వ చేయడం జరిగింది. అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. బాణాసంచా నిల్వ చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు: బాణాసంచాను కొంతకాలం వరకు మాత్రమే నిల్వ చేయడం జరుగుతుంది మరియు వీటిని ప్రధాన పోలీస్ స్టేషన్ భవనాలకు సురక్షిత దూరంలో ఉన్న ప్రత్యేకమైన గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదుల్లోని కానీ షెడ్లోని కానీ నిల్వ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇసుక బకెట్లు, నీటి బకెట్లు మరియు అగ్నిమాపక యంత్రాలను నిల్వ ప్రదేశాలు అందుబాటులో ఉంచడం జరిగింది. నిల్వ ప్రదేశాలను విద్యుత్ వైరింగ్, విద్యుత్ సరఫరా లైన్లు, బహిరంగ మంటలు మరియు హీట్ని ఉత్పత్తి చేసే వనరులకు దూరంగా కూడా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. మండే స్వభావం గల పేలుడు పదార్థాలు లేదా ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా బాణాసంచా నిల్వ చేయడం జరిగింది. నిల్వ ప్రాంతాల మరియు పరిసరాల్లో ధూమపానం, మొబైల్ ఫోన్ల వినియోగం మరియు అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని కఠినంగా నిషేధించడం జరుగుతుంది అధ్యక్ష. భద్రతా నిబంధనలు నిరంతరం పాటించేలా పర్యవేక్షించడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పర్యవేక్షక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2025 వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అక్రమ బాణాసంచా నిల్వ మరియు వ్యాపారానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3,219 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,753 కేసులు పరిష్కరించడమైనది, 152 కేసులు దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష మరియు 314 కేసులు విచారణలో ఉన్నాయి అధ్యక్ష. కోర్టు ఆదేశాల ప్రకారం 92 కేసుల్లో వేలం నిర్వహించి 50,88,410 రూపాయల సొమ్ముని రాబట్టడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేంటి 26 కోట్లు ఇక్కడ మనం జప్తు చేశామని చెప్పి మనం ఇక్కడ చూసేసరికి 50 లక్షల ఆక్షన్లో వచ్చింది, ఏంటి పరిస్థితి అంటే దానికి సంబంధించి అధ్యక్ష ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే కొన్ని కోర్టు కేసులు డిఫరెంట్ గా ఉన్నాయి అధ్యక్ష. అంటే యాక్చువల్ గా మొత్తం కేసుల సంఖ్య 3,219 అయితే అధ్యక్ష ఏడాది వారీగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2014లో 193 కేసులు, 15లో 229 కేసులు, 2016లో 168 కేసులు, 2017లో 155 కేసులు, 2018లో 245 కేసులు. అలా చూసుకుంటే అధ్యక్ష 2025కి వచ్చేసరికి 293 కేసులు, మొత్తం 3,219 కేసులు అధ్యక్ష. ఈ 3,219 కేసుల్లోని కూడా మనకు అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదైనవి కూడా అనకాపల్లి 489 కేసులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదైన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మనకి స్వాధీనం విలువ ఉన్న జిల్లాలు కూడా చూసుకుంటే అధ్యక్ష ఎక్కువగా మనకి గుంటూరు, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి. ఈ సత్యసాయి జిల్లాలో 2,52 లక్షలు, గుంటూరులోని 6,33 లక్షలు, చిత్తూరులో 2,10 లక్షలు, నంద్యాలలో 1,73 లక్షలు, అనకాపల్లిలో 1,36 లక్షలు.